వరుస ప్రమాదాలతో ఉమ్మడి విశాఖ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. విశాఖ జిల్లా పరవాడ ఫార్మసీలో మరో ప్రమాదం సంభవించింది. సినర్జీ ఫార్మాలో రియాక్టర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. కర్మాగారాల భద్రత, తనిఖీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్న అచ్యుతాపురంలో సేజ్లో భారీ ప్రమాదం జరిగి 18 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా పరవాడ సేజ్లో మరో ప్రమాదం కారణంగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భద్రత, తనిఖీ అధికారుల చోద్యం చూస్తున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. డీసీఐఎఫ్ నారాయణ, డైరెక్టర్ వర్మల చేతకానితనమే ప్రమాదాలకు కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కై తూతూ మంత్రపు తనిఖీలు చేస్తున్నారని విమర్శించారు. వరుస ప్రమాదాలతో ఉమ్మడి విశాఖ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక విశాఖ జిల్లా పరవాడ ఫార్మసీలో మరో ప్రమాదం సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కన్నాబాబు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నాబాబు, విశాఖ ఉమ్మడి జిల్లాలో వరుస ప్రమాదాలపై పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే నిన్న ఫార్మాసిటీలో జరిగినటువంటి ప్రమాదం మరొక ముందే అనకాపల్లి జిల్లా ఎస్సీజెడ్ లో ఉన్నటువంటి మరో ఫార్మాసిటీలో భారీ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అయితే అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి సినర్జీ యాక్టివ్ ఇన్ గ్రేటెస్ట్ సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థలో ప్రమాదం జరిగినట్టుగా అధికారులు అయితే కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితులందరినీ ఆదుకునే దిశగా ఇప్పటికే అధికారులు చర్యలు అయితే చేపట్టారు. వైద్యులపై కొంత ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మెరుగైన వైద్యం అందించాలనే క్రమంలో, ఎందుకంటే నిన్న ఆల్రెడీ జరిగినటువంటి ఘటనలో 14 మంది, సుమారుగా 17 మంది మృతి చెందినటువంటి ఘటన, అలాగే పదుల సంఖ్యలో సుమారుగా 30 నుంచి 35 మంది గాయాలైనటువంటి సమయంలో మరొక ప్రమాదంలో ఈ రకమైనటువంటి ఘటన జరగడం దురదృష్టకరంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి హోంమంత్రి కూడా ఉన్నతాధికారులు వెంటనే అందరినీ ఆరా తీసి వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే వరుస ప్రమాదాలతో విశాఖ వాసులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాద ఘటన వినాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందనే ఆ విషయంపై అయితే కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏదైతే అవనండి, ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి జిల్లా ఏదైతే అనకాపల్లి ఎస్సీజెడ్ అవనండి, లేదా ఇటు వైజాగ్ ఎస్సీజెడ్ కి సంబంధించి ఇటు స్టీల్ ప్లాంట్, లేదా అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ గడిచిన వారం 10 రోజులుగా అనేక ప్రమాదాలు, అది అగ్ని ప్రమాదం అవనండి, లేదా రియాక్టర్ పేలడం అవనండి, లేదా ట్రైన్ యాక్సిడెంట్లు అవనండి, ఈ ప్రమాదాలతో వరుస ఘటనలతో ఉమ్మడి విశాఖ వాసులంతా కూడా ఎప్పుడు ఎలాంటి ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తారన్న భయం గుట్టులో గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదంలో సుమారుగా 3కి గాయాలైనప్పటికీ కూడా స్వల్ప గాయాలతో వీళ్ళందరినీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎల్జీ ఫార్మర్స్ ఘటన ఎంత పెద్ద ఘటనో దానికి 2 ఘటనగా అయితే నిన్న జరిగిన ఘటన చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో మరొక ముందే మళ్ళీ ఈ రకమైనటువంటి ఈ ప్రమాదం జరగడాన్ని, అసలు ఈ భద్రతా సేఫ్టీ పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటి మీద కనీసం అధికారులు ఎవరు కూడా పర్యవేక్షించట్లేదనే ఆ వాదన కూడా పెద్ద ఎత్తున అయితే వినబడుతుంది శిరీష. రైట్ కన్నబాబు, చెప్పండి, అధికారుల నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చా? ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే సేఫ్టీస్ అవనియండి, లేదా భద్రతా పరిణామాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అవనియండి, అలాగే ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే సుమారుగా 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పుడు కూడా కఠినంగా వీళ్ళందరిపైన కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏవైతే ఈ సేఫ్టీ మెథడ్స్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు చెప్తూ వస్తున్నాడు. ఏదైతే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలకు గురవుతాయన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి వాటి మీద ఆడిట్ జరగాలి. ఖచ్చితంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మనం ఖచ్చితంగా చూడాలి. అలాగే సేఫ్టీ టూల్స్ ఏవైతే కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఇన్సూరెన్స్ల విషయంలో కానీ, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అన్ని రకాల విషయాల్లోనూ తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నం చేయడం పరిస్థితి ఉంది. అయితే అధికారుల విషయానికి వస్తే కనుక ఏదో తూతూ పందరంగా ఈ రోజు జరిగినటువంటి ఒక ఘటన, నిన్న జరిగినటువంటి ఘటన, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం హడావడి చేసి
ఏదో మేము ఉన్నాము లేదా మేము ఉద్యోగాలు చేస్తున్నాం నిరూపించుకోవడానికి మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత 2 రోజులు పోగానే ఈ విషయాన్ని అంతా పక్కన పెట్టి యథాకథ అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వాటి మీద కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీలన్నింటిలోనూ కూడా ప్రతి నెల జరగవలసినటువంటి మినిమం ఆడిట్ ఏవైతే ఉంటాయో, అంటే భద్రతా ప్రణాళికలు లేదా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో ఆ చర్యలన్నీ కూడా, లేదా ఒక పొల్యూషన్ నుంచి వస్తున్నటువంటి కంపెనీ అయితే ఆ పొల్యూషన్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా వాటి మీద ప్రతి నెల ఒక సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించినటువంటి సేఫ్టీ మెథడ్స్ అన్ని కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ప్రజలు పోతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది శిరీష. ఓకే, రైట్ కన్నా బాబు, థ్యాంక్ యూ.